ఆ కథ అన్నపూర్ణ దగ్గర తీసుకెళ్ళిందండి. ఆ కథ వల్ల అన్నపూర్ణతో టైప్ అయ్యే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నరేష్ గారు స్పీడ్ చూస్తుంటే ప్రెస్ మీట్లకు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చినట్టున్నారు. సెన్సార్ సబ్మిట్ చేయండి, మీరు షూట్ చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేసుకోండి అనేటట్టున్నారు. కాదండి, మీ ప్రశ్నల మధ్య మా సమాధానాలు కదా. లేదు అంటే సినిమాలో వైబ్ అవన్నీ ఇంకా మేము చూడలేదు, కానీ మీ వైబ్ బాగుంది. ఆల్ ఎగ్జైటెడ్. నిజంగా నాని ఆయన డైరెక్టర్ చెప్పింది కరెక్ట్ అండి. ఇది అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. సెన్సార్ ఏది ఉంచారు, బట్ సిచ్యువేషనల్గా ఎమోషనల్గా ఇది ఫస్ట్ సినిమా కాదండి. రామ్ గోపాల్ వర్మ బిగినింగ్ సినిమా నుంచి వస్తుంది. ఏం చెప్పాలో యథార్థంగా నేకెడ్ ట్రూత్గా చెప్పడం అనేది చాలా సినిమాలు వచ్చింది కొత్తగా. కాకపోతే ఇది ఈ యొక్క ఎమోషన్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఒక కొత్త ఫార్మాట్ అండి. 2025 ఫార్మాట్ అది.